శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తే అండి, నేను మీ రామకృష్ణ ఖాన్, ఆస్ట్రో న్యూమరాల్స్ని. అందరూ ఎలా ఉన్నారు? గుర్తుందా మీకు? ఈ నెల 24వ తారీఖు ఫిబ్రవరి మంత్లో శని హోమం పెడుతున్నాను. మీరు ఆలస్యం చేయకండి. అయ్యో చూద్దాంలే, అప్పటి వరకు చూద్దాంలే అంటే కుదరదు. నా మీద నమ్మకం అయితే ఉంది కదా మీకైతే. నేను చేస్తానని ఏమైతే నాకు తెలుసండి. 30 సంవత్సరాల తర్వాత శనీశ్వరుడు ఇంట్లోకి వచ్చాడు. మనం ఇదే టైము, ఆసరా, మనకు మంచి టైము. ఇప్పుడు నువ్వు ఎక్కడికో సెక్రటరియట్కి వెళ్ళి నీకు ఉద్యోగం కావాలని అడిగే బదులు నీ ఇంటి పక్క ఒక లీడరు ఇంటికి వచ్చాడు, లేదా తన సొంత ఇంటికి వచ్చాడు, తన పుట్టినటువంటి గృహానికి వాళ్ళ అమ్మని చూడడానికి వచ్చాడు అనుకోండి. ముఖ్యమంత్రి ఎక్కువ క్యాంప్ ఆఫీస్లో ఉంటాడు, వాళ్ళ తల్లిని చూడడానికి ఇంటికి వచ్చాడు ఉదాహరణకి. అప్పుడు కనుక నువ్వు అక్కడ ఉండి నువ్వు కలిస్తే ఆ శని అంటే అతను ఏమంటాడు, సీఎం అయినా సర్లే అని చెప్పేసి పిఏకు చెప్పడమో, లేదంటే నువ్వు అక్కడికి రా, హైదరాబాద్కి రా, నేను చేస్తే పని చేసి పెడతాను అని చెప్పి అతన్ని అక్కడికి పంపిస్తా అంటే రమ్మని చెప్తాడు. ఇంటి దగ్గర పని అవుతుందండి ఖచ్చితంగా. నువ్వు ఎంతటి వాళ్ళైనా కూడా ఇంటి దగ్గర పని అవుతుంది. మనకు ఆఫీసు టేబుల్ మీద కూర్చుంటే పని కాదు. శనీశ్వరుడు తన సొంత ఇంటికి వచ్చినప్పుడు తన రిలేషన్షిప్ అనేది చూపెడతాడు. ఉదాహరణకి నేను ఒకటేనండి, సీఎం గారి మదర్ ఉన్నారు ఉదాహరణకి. మనకు ఒక ఉద్యోగం కావాలి, సీఎం గారు మనకు ఎవరో తెలియదు, తన గురించి మనకు తెలియదు. కానీ మదర్ ఏం చేస్తుంది, కొడుకు చెప్తుంది, అరే నాయన వీడు మనకు తెలిసినోడ్రా, మన దగ్గర బంధువు వీడు, వీడికి ఏదైనా ఒక ఉద్యోగం ఇప్పించరా, నీ దగ్గర ఏదైనా చూపెట్టురా అంటే ఒకసారి తల్లి మాట వినడు. శని అయినా ఎవరైనా కూడా సరే ఒకసారి వినడు, రెండోసారి చెప్తాడు. రెండోసారి చెప్పినప్పుడు సర్లేమ్మా నేను ఏదో ఒకటి పెట్టేస్తాలే, ఆ పిల్లవాడు బయోడేటా పంపించంటే బయోడేటా పంపించారు అనుకోండి, వాడిని తీసుకెళ్ళి ఏదైనా ఒక శాఖలో వదిలిపెడతాడు, వీడికి ఉద్యోగం ఇచ్చేయండి అని. అలాగా అంటే ఎక్కడే మాతృమూర్తికి ఎక్కువగా ప్రాధాన్యత ఉంటుంది, ప్రాముఖ్యత ఉంటుంది కంపల్సరీ. అలాగా మనకి ఇక్కడ ఏంటంటే లాభస్థానమైనటువంటి శనీశ్వరుడికి ఈ లాభస్థానంకు ప్రాముఖ్యత ఎక్కువగా ఉంటుంది. అదే నువ్వు మకర రాశిలో ఉంటే నీకు అంత ప్రభావం ఉండదు. చూడండి, మకర రాశి శనికి సొంత ఇల్లే, కానీ ఇది క్యాంప్ ఆఫీస్. ఈ మనకు ఈ లాభస్థానం కుంభరాశి ఏంటంటే ఒక విధంగా చెప్పాలంటే సొంత ఇల్లు. అందుకే నేను మకర రాశిలో ఉన్నప్పుడు శనీశ్వరుని ఎక్కువగా పూజించమని మీకు చెప్పలేదు. కుంభరాశిలోకి వచ్చినప్పుడు ఎందుకు చెప్తున్నాను చెప్పండి? మకర రాశిలో ఉన్నప్పుడు నేను చెప్పలేదు, శని హోమం చేయించుకోండి అని నేను చెప్పానా? చెప్పలేదు. కుంభరాశిలోకి ప్రవేశించాడు కాబట్టి ఈ మధ్య కాలంలో నేను శని హోమం చేయించుకొని మేము పడుతున్నా. దీనికి మీరేం చేస్తున్నారు, ఏమున్నదిలో వదిలేయాలి. అనవసరపు ఖర్చులు తప్ప మీ దగ్గర ఏమి చేయట్లేదండి మీరు. నేను చెప్పేది అది, అనవసరపు ఖర్చులు పెట్టడానికి ముందుకు వస్తున్నారు, కానీ శని హోమం చేసుకోవడానికి ఎవరు రావట్లేదు. నిజమండి, మనం ఒక హోటల్లో కూర్చున్నాడుకో 4-5 వేలు బిల్లు వేస్తా, ఆ ఒక్కరోజు తిని బయటికి వెళ్ళి వచ్చేస్తాం. అది ఎంజాయ్మెంట్ అక్కడికక్కడికి అయిపోతుంది. కానీ ఇది 30 సంవత్సరాలు కాపాడుతుంది మిమ్మల్ని. నమ్మకం ఉందండి? నమ్మకం ఉంటేనే మీరు చేయండి శని హోమం. నేను ఇన్ని సంవత్సరాలు ఎందుకు ఓపిక పట్టాను, నేను ఇది చూడబట్టి 28 ఏళ్ళు అవుతుంది. 28 ఏళ్లలో శని రాలేదండి ఇప్పటివరకు, ఇప్పుడు వచ్చాడు. అది మకర రాశిలో ఉన్నప్పుడు నీకు చెప్పలేదు, కుంభరాశిలోకి వచ్చినప్పుడే నేను శని హోమం చేయండి అని ఎంబడి పడుతున్నాను. కాబట్టి ఒక మంచి వేళా విశేషం, మంచి టైం చూసి శని హోమం చేస్తున్నాను ప్రతి నెల. కుంభరాశిలో ఉన్నంత వరకు శని హోమం జరిపిస్తూనే ఉంటాను. ఇక మీ ఇష్టం అండి, నేను చెప్పేది నా బాధ్యతగా నేను చెప్పాను. మళ్ళీ అతను వెళ్ళిపోయినాక అయ్యో నేను చేయించుకోలేదే అని అనొద్దండి తప్పకుండా. ఇప్పుడు ఒక వస్తువు ఉంది, ఒక వస్తువు అమ్ముతున్నాడు, అది బయట మార్కెట్లో 1000 రూపాయలు దొరికే వస్తువు ఒక 100 రూపాయలకు అమ్ముతున్నాడు అనుకోండి. మనం చూస్తాం వస్తువు 100 రూపాయలే కదా, ఏమున్నదిలే అని దాన్ని వదిలేసి ఇది లాస్ట్ ఇది ఫైనల్ ఇది లాస్ట్ వస్తుందండి 100 రూపాయలకు, రేపటి నుండి మళ్ళీ పెరుగుతుంది రేట్ అంటే ఏమున్నదిలే అని మనం ఆ రోజు తీసుకోలేదు అనుకోండి. మనకు అవసరం వచ్చినప్పుడు ఏమవుతుందంటే అది 1000 రూపాయలలో కూర్చుంటుంది. కాబట్టి ఏంటంటే మనకు అవసరం కంపల్సరీ ఉంటుందా అంటే ఉంటుంది కంపల్సరీ. శని హోమం జరిపించుకోవడం అనేది అందరికీ కావాల్సిందే, కుటుంబ సభ్యులందరికీ శని హోమం జరిపించుకోవాల్సిందే. ఆ శని హోమం ఏదో ఇప్పుడు చేస్తే, కుంభరాశిలో ఉన్నప్పుడు చేస్తే అందరికీ ఉపయోగపడుతుంది, అందరూ బాగుపడతారు అని నా ఆలోచన. నా ఆలోచన మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా ఈ నెల 24వ తారీఖు 2వ నెల 2024వ తారీఖున శని హోమం తప్పకుండా జరిపించుకోవాలని కూడా మనస వాచ కర్మేణ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జన సుఖినో భవంతు.